ఏమండి ఈ కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉండి అందరికీ అన్ని పనులు చేస్తున్నారండి. ఇప్పుడు ఇదివరకు 5 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, బడుగు బలహీన వర్గాలు కార్పొరేషన్ నిధులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ పేరండి? నా పేరు ఎరంశెట్టి ప్రసాద్ రెల్లి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిని. నేను బౌరిశెట్టి సుబ్రహ్మణ్యం, రెల్లి హక్కుల పోరాట సమితి కో కన్వీనర్. బౌరిశెట్టి నేల, రెల్లి హక్కుల పోరాట సమితి కో కన్వీనర్. ఎలా ఉందండి మరి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదా, ఈ 6 నెలల పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించింది? పరిపాలన అయితే ఇప్పుడు అండి స్వేచ్ఛగా ఇప్పుడు మాకు స్వతంత్రం వచ్చినట్టుగా ఉందండి. ఎందువల్ల అంటారు? ఇదివరకు మాకు సచివాలయాలు పెట్టి మాకు రేషన్ కార్డు కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే సచివాలయానికి వెళ్ళమంటున్నారండి. సచివాలయానికి వెళ్తే వాళ్ళకి ఏమో ఇది కావాలి అది కావాలని చెప్పి చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇదివరకు మా అధికారుల దగ్గరికి వెళ్ళి మా పనులు మేము చెప్పి మాట్లాడి చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదే వాళ్ళు వాలంటీర్ దగ్గరికి వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు వస్తానంటారు, రారు. మేమేం చెప్తే వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పరు. ఎందుకండి వాలంటీర్స్ని పెట్టడం వల్ల, సచివాలయాలు ఉండడం వల్ల చాలా ప్రజలకు ఉపాధి కలిగింది, మంచి పనులే చేశారు అని అంటున్నారు కదా గతంలో. ఏమంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంతమంది ఎంప్లాయీస్ ఉండగా మళ్ళీ ఇంక ఎంప్లాయీస్ మనకి ఎందుకండి? వాళ్ళు చేస్తున్నారు కదా అంటే వాళ్ళు చేయట్లేదన్నా ఏంటి? మీరే చెప్పండి ఒకసారి. అందరూ ఆలోచించాలి విషయం. గత 5 సంవత్సరాలు కూడా మరి పరిపాలన అనేది చూసాం కదండి. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? ఏమండి గత 5 సంవత్సరాల పరిపాలన బ్రిటిష్ వాళ్ళ పాలన ఉంది. ఇప్పుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎవరి పాలన చేసుకుంటున్నారండి. ఇదే బ్రిటిష్ పరిపాలన ఉంది అని అంటున్నారు కదా అపోజిషన్ వాళ్ళు. ఏమండి వాళ్ళు చెప్పేవాళ్ళు అట్లా నిజాలు తెలుసుకొని మాట్లాడాలండి. ఇప్పుడు మాకు ఏది కావాలన్నా సచివాలయం అంటున్నారు. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఏది కావాలన్నా ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి మేము చెప్పి ఫ్రీగా చేసుకుంటున్నాం ఆన్లైన్లో. అది బాగుంది. ప్రతి దానికి వాళ్ళేమో మేము ఎక్కడికి వెళ్ళకుండా మాకు ఎక్కడ కట్టుదిట్టాలు చేసేసి ప్రతిదీ వాలంటీర్ దగ్గరికి వెళ్ళండి, సచివాలయానికి వెళ్ళమని చెప్తున్నారు. అది ఎంతవరకు సమాజం అండి? మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి అండగా ఉందంటారా? ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు బడుగు బలహీన వర్గాలకి అందరికీ అండగా ఉంది, ఫ్రీగా ఉంది, రేట్లు కూడా తగ్గింది. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఏమండి పవన్ కళ్యాణ్ గారు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక నిమిషం. పవన్ కళ్యాణ్ గారు పాలన బాగుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ లో బడ్జెట్లో ఉంది కాబట్టి ఇదివరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాజెక్టులు లేవు, ఉపాధి లేదు, ఏం లేదు. వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారంటే నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారండి, పరుగులు ఎత్తిస్తున్నారు. నా మాట అబద్ధమైతే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాజధానికి ఏం చేయలేదు. ఇప్పుడు వెళ్ళి చూడండి, లైటింగ్ కానీ ఏది కానీ చాలా బాగుంది. నేను చూసి చెప్తున్నాను. ముందు నేను వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఉండి వెల్లంపల్లి గారితో తిరిగి 15 లక్షలు లాస్ అయింది నాకు. వాళ్ళతో తిరిగి పెట్టీలు చేసి జగన్ గారి కోసం. కానీ నాకు ఎస్సీ హ్యాండిక్యాప్డ్ కోటాలో నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది, అబ్బాయికి డబుల్ బెడ్రూమ్ వచ్చింది. వస్తే మాకు పట్టా ఇస్తే పట్టా తీసుకెళ్ళి వాలంటీర్ గారికి ఇస్తే వాలంటీర్ గారు తీసుకెళ్ళి ఏం చేసేవారో మాకు తెలియకపోతే మా పట్టాలు అడిగితే అది పట్టాలు ఏం చేశారో తెలీదు. మేము అడిగితే మాదేం క్యాన్సిల్ చేసి వెదిరిపావులలో ఫ్లాట్ ఇచ్చారు. మేము హ్యాండిక్యాప్డ్గా ఉన్న వికలాంగులు మాకెంత ఇబ్బంది పెడుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎంత ఇదిగా ఉండాలి చెప్పండి. ఎందుకండి అంటే గత 5 సంవత్సరాలు మరి పేదలకి అండగా ఉన్నాము, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇచ్చారు అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఏమండి సంక్షేమ పథకం అంటే ఎవరైనా పని చేసుకొని బ్రతకడానికి అయితే సంక్షేమం ఉంటుందండి. ఇప్పుడు 10,000, 15,000, 18,500 సంక్షేమం కాదు. ఇదేంటంటే డబ్బులు ఇచ్చి జనాలకి నోరు నొక్కేసి వీళ్ళు ఏం అడగకుండా పెట్టకుండా జనాలకి సోమరిపోతులు చేశారండి. అంటే ఎక్కువ ఈ సంక్షేమ పథకాల మీదే వాళ్ళు ఫోకస్ పెట్టారు. అభివృద్ధి పరంగా ఏమైనా చేశారా? ఇప్పుడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి సంక్షేమం అని చెప్పారు కానీ అభివృద్ధి లేదు, ఏం లేదండి. ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నప్పుడు అందరూ ఒకేలా చూడాలి. ఒకరికి చూసి మిగతా వాళ్ళు చూడబోదు ఎలాగా అంటే ఒక అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి అని పేదలకు 10,000 పప్పు బెల్లాల్లో పంచడం కాదండి. అభివృద్ధి అంటే బడుగు బలహీన వర్గాలు అందరు బాగా ఉంటేనే అది అభివృద్ధి అయ్యిద్దండి. మరి ఇప్పుడు మీరు రాజధాని అమరావతి డెవలప్ అవుతున్నట్టు మీకు తెలుస్తుందా? చూస్తున్నారా మీరు? ఏమండి రాజధాని డెవలప్ అవుతుందండి, చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్టులు వచ్చింది, ఆగిపోయిన బిల్డింగులు కడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక బిల్డింగ్ అని కట్టారండి, ఒక ఇసుక అయినా వచ్చిందండి, ఫ్రీగా రాలేదు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి అన్ని పనులన్నీ జరుగుతున్నాయండి, అందరూ ఫ్రీగా ఉన్నారండి.
ఎవరు వెళ్ళలేని ప్రాంతాలకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు కదండి. ఆయన తిరిగే తీరు కానీ మరి గతంలో ఆయన్ని చాలా విమర్శించారు, చాలా మాటలు అన్నారు. ఇప్పుడు ఆయన పనితీరు చూసి అలా ఆయన విమర్శించిన వాళ్ళకి మీరైతే ఏం చెప్తారు? ఏమండి ఇప్పుడు ఒక పని మీద ఇప్పుడు నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారండి. జనాలు ఎక్కడ సమస్య ఉందంటే అక్కడికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి తెలుసుకొని ఇమ్మీడియట్లీ చేస్తున్నారు. ఆ అధికారులు మీరు తప్పు చేస్తే అమ్మటే వాళ్ళకి ఏం చేస్తున్నారంటే సస్పెండ్ చేస్తున్నారు. దాన్ని బట్టి మిగతా అధికారులు కూడా ఉండి వాళ్ళ బాధ్యత ఖచ్చితంగా నిర్వర్తించి పని చేస్తున్నారు, బాగా వర్క్ చేస్తున్నారండి. లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? ఏమండి లోకేష్ గారు ఏం చెప్పాలంటే ఇప్పుడు లోకేష్ గారు కూడా బాగా తిరిగారు, కష్టపడ్డారు, అందరి దగ్గరికి వెళ్ళి అందరి విషయాలు తెలుసుకొని ఆయన కూడా మినిస్టర్ గారు ఉండి మేము కూడా మొన్న వెళ్తే అపాయింట్మెంట్ ఇచ్చారు. మాకు ఇల్లు ఆగిపోయింది సార్ అని చెప్పంగానే ఈ అబ్బాయికి నాకు ఎమ్మడి ఇచ్చేసి నెక్స్ట్ విజయవాడలో సరౌండర్లో 2-3 నెలలు కొత్తగా ఇల్లు కడతాం, దాంట్లో ఫస్ట్ దాంట్లో మీది వచ్చింది అని చెప్పి చేశారండి. కలిసారా మీరు లోకేష్ గారు? లోకేష్ గారు కలిసామండి. మరి ఆయన రిసీవింగ్ కానీ అసలు మీ సమస్య వినడం కానీ అసలు ఎలా విన్నారు ఆయన? ఏమండి వెళ్ళంగానే పలకరించారు, ఆత్మీయంగా పలకరించారు, మాట్లాడారు. అసలు ఏంటి మీ సమస్య, ఎందుకు బాధ, మీరు హ్యాండిక్యాప్ట్ అయ్యండి, ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, మీ అధికారులు మీరు ఏం చేయలేదని అడిగారు. ఏమండి ఆయన చేసేదానికన్నా బాగా మాట్లాడారు, మర్యాదగా గౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడారండి. చక్కగా మాట్లాడారు, టీ ఇచ్చారు, టిఫిన్ ఇచ్చారు, కూర్చోబెట్టి మాట్లాడారు. ఇంకా మీ సమస్యలు కంపల్సరీ చేస్తామన్నారు, భోజనం చేసి వెళ్ళమన్నారు. సార్ ఆ మాట అన్నారని మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక మాటలు ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఏమండి ఈ కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉండి అందరికీ అన్ని పనులు చేస్తున్నారండి. ఇప్పుడు ఇదివరకు 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలు కార్పొరేషన్ నిధులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 10,000 అమ్మఒడి అని మళ్లించారు. ఇప్పుడు ఇవాళ రేపు సైట్ ఓపెన్ అవుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు గారు అందరు నిధులు కేటాయించాలి, జీవనోపాధికి బడుగు బలహీనలు అందరూ అభివృద్ధి చెందాలని చెప్పి ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు పెట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఎలా బ్రతకాలి ఏంటని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు బడ్జెట్ కూడా పెట్టి చేసి వాళ్ళు చేస్తున్నారండి.